ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 143 అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించుము. నీ వైపు నా మనసును నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. వాక్యము ఉదయమున దేవుని కృప మనకు వినిపించు, నేను నడవలసిన మార్గాన్ని తెలియచేయమని కీర్తనకారుడు ప్రకటిస్తున్నాడు. దావీదు ఉదయం దేవుని కృపను వినిపించమని ప్రార్థించాడు. అంటే రోజు ప్రారంభం దేవుని సన్నిధితో ఉండాలి. మన హృదయం దేవుని మాటకు తెరవబడినప్పుడు శాంతి కలుగుతుంది. అదేవిధంగా దేవుని మీద ఆధారపడేటువంటి హృదయం కలిగి ఉండాలి. నేను నీ యందు ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పడం యొక్క ఉద్దేశం సంపూర్ణ విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి మన తెలివి కాక దేవుని మార్గదర్శకత్వం మీద ఆధారపడాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యందు నమ్మిక ఉంచే వారిగా ఉండాలి. అప్పుడు ఆయన సరైన మార్గాన్ని మనకు చూపిస్తారు. జీవితంలో ఎన్నో నిర్ణయాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి. కాబట్టి మన నిర్ణయాలు మన ఆలోచనలు కాక దేవుని నిర్ణయం మీద ఆధారపడాలి. దేవునికి మనల్ని మనం సమర్పించుకునే వారిగా ఉండాలి. ప్రతి ఉదయం దేవుని కృపను కోరుతూ ఆయన చూపే మార్గంలో నడవాలి. అలా నడవాలంటే మన హృదయాన్ని ఆయనకు సమర్పించాలి. ఆయన చిత్తం మీద ఆధారపడే వారిగా ఉండాలి. అప్పుడు మన జీవితానికి మార్గ నిర్దేశకత్వం ఆయన చేస్తాడు. ప్రతి ఉదయము దేవుని కృప ఆయన యొక్క మార్గంలో నడవడానికి సరైన ఉపదేశాన్ని మనం కలిగి ఉండాలంటే ఆయన మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ఉదయకాలమని నీ కృప మీద ఆధారపడి మీరు సూచించే మార్గంలో నడవడానికి మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.